హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రెగ్యులర్గా తినే అది పచ్చళ్ళు చట్నీలు కాకుండా ఇడ్లీలలో కానీ దోశలలో కానీ వేడి వేడి రైస్లో కానీ నువ్వుల కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మిక్సీలో పట్టే కారం కన్నా రోట్లో నూరుకున్న కారం ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేనైతే చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే స్టార్ట్ చేసేది. ఈ చిన్న బిజినెస్కి మీరందరూ సపోర్ట్ చేస్తారనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనంటే ఏంటి ఈ బిజినెస్ అనుకోవచ్చు. నేను ప్రతి వీడియోలో మీకు అనిపిస్తుంది కదా, నేను పచ్చళ్ళు కానీ కారంలు కానీ నేనైతే రోట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అయితే నువ్వుల కారం కానీ అలాగే పల్లీల కారం కానీ కరివేపాకు కారం కానీ నేనైతే లాంచ్ చేయాలనుకుంటున్నాను. నా చిన్న బిజినెస్కి మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో ఎంత నీట్గా చేస్తానో మీకు అలా కూడా నీట్గా పంపిస్తారని అయితే రిక్వెస్ట్ చేస్తాను. ఎవరికన్నా కావాలనుకుంటామైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ కారం కూడా నేను షాప్లో కొనుక్కొచ్చిన కారం అయితే కాదు, మా ఊరు నుంచి రోకన్లతో ఆడిచ్చిన కారం అనమాట. నేను మా ఇంట్లో ఎలాగ తింటానో మీకు అలాగే పంపిస్తారని అయితే మనస్ఫూర్తి అయితే నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఆర్డర్లో బట్టి నేను లాంగ్ వీడియో చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. మీరు ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎవరికి కావాలన్నా కూడా లాంగ్ వీడియో కంపల్సరీగా పెడతాను.